ప్రియమైన వాళ్ళారా, ప్రభుని యేసుక్రీస్తు నామములో ఈ యొక్క ఉదయకాల సమయాన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను. ఈరోజంతా కూడా మీరు చేయబోయే అన్ని విషయాల్లో దేవుని హస్తము మీకు తోడయుండి మీకు చేయాన్ని కలుగుజేయును గాక. రూతు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం ఇలా సెలవిస్తుంది, యెహోవా నువ్వు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును, యెహోవా నువ్వు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును అనేటువంటి మాటను మనం చూస్తున్నామండి. ప్రియులారా, మనము చాలా క్రియలు, చాలా పనులు ఈ యొక్క లోకంలో మనం చేస్తుంటామండి. చాలా ప్రయాసాలు మనం పడుతుంటాము. కానీ ప్రియులారా, మన యొక్క క్రియలకు, మన యొక్క ప్రయాసాలకు తగిన ప్రతిఫలము దొరుకుతుందా అని మనం ఆలోచిస్తే అనేక సార్లు ప్రియులారా, మన యొక్క ప్రయాసానికి తగిన ప్రతిఫలము దొరకడం లేదనే చెప్పాలండి. ప్రియులారా, కొన్నిసార్లు మనము ఎన్నో విషయాలకు మన యొక్క ఉద్యోగం కొరకు కానివ్వండి, లేకుంటే మన యొక్క బిడ్డల యొక్క భవిష్యత్తు నిమిత్తం కానివ్వండి, లేకుంటే వేరే ఏదైనా విషయాలు కానివ్వండి, మనము చాలాసార్లు ఎక్కువగా ప్రయాసపడుతుంటామండి, కష్టపడుతుంటాం. కానీ ఆ యొక్క ప్రయాసానికి తగిన ప్రతిఫలము దొరుకుతుందంటే దొరకడం లేదండి. కానీ ప్రియులారా, యొక్క ఉదయకాల సమయాన ప్రభుని దేవుడు మనందరం చూసి ఆయన అంటున్నాడు, నిన్ను చూసి అంటున్నాడు, నా బిడ్డ, నీ యొక్క క్రియలకు, నువ్వు చేసిన దానికి ఖచ్చితంగా నేను నీకు ప్రతిఫలాన్ని నేను ఇవ్వబోతున్నాను అని చెప్పి, ఫలితాన్ని నేను ఇవ్వబోతున్నాను అని చెప్పి దేవుడు నాతో మాట్లాడుతున్నాడండి. ప్రియులారా, ఈ యొక్క మాట రూత్ అనేటువంటి ఒక స్త్రీకి బోయేజ్ అనేటువంటి యజమానుడి ద్వారా చెప్పబడిన మాట అండి. ప్రియులారా, ఎందుకు ఆయన ఈ యొక్క రూత్ అనేటువంటి స్త్రీతో ఈ యొక్క మాట చెప్పాలి? ప్రియులారా, యొక్క రూతు ఒక విధవరాలుగా ఉంది. ఆమె మోయాబ్ దేశానికి చెందినటువంటి ఒక స్త్రీ అండి. ఆమె మోయాబ్ దేశంలో ఉన్నప్పుడు బెత్లెహేమీయుడు అయినటువంటి ఒక వ్యక్తిని ఆమె వివాహం చేసుకుంటుంది. కానీ ప్రియులారా, బెత్లెహేములో ఆమె తన యొక్క భర్తను కోల్పోతుంది. ఆమె మోయాబు దేశంలో ఆమె తన యొక్క భర్తను కోల్పోతుంది. భర్త చనిపోతున్నాడు. ప్రియులారా, ఇప్పుడు ఏం జరుగుతుంది? ఇప్పుడు తన యొక్క అత్తమైనటువంటి నయోమితో ప్రియులారా, ఆమె ఏం చేస్తుందంటే బయలుదేరి బెత్లెహేముకు వస్తుంది. మామయ్య అంటే ఆ నయోమి యొక్క భర్త గారు చనిపోయాడు, ఈమె రూతు యొక్క భర్త గారు చనిపోయారండి. ఇప్పుడు అత్త కోడలు ఇద్దరు కూడా ఆ యొక్క మోయాబ్ దేశం నుంచి బెత్లెహేముకు వస్తున్నారు. ఇప్పుడు అత్తమ్మ అంటుంది, అమ్మా, నీ సహోదరి వెళ్ళిపోయింది నీ దేశానికి, ఆమె ఇంటి దగ్గరికి వెళ్ళిపోయింది, తండ్రి ఇంటికి వెళ్ళిపోయింది, నువ్వు కూడా వెళ్ళిపో అని చెప్పి అన్నప్పుడు ఏమంటుంది, నేను వెళ్ళను, నేను చనిపోయేంత వరకు నేను నీతోనే ఉంటాను, నీ దేశము నా దేశము, నీ జనులు నా జనులు, నీ దేవుడు నా దేవుడు అని చెప్పి ప్రియులారా, ఆమె ముందు వెనక పరిచయం లేనటువంటి ఒక దేశముకు ఆమె వచ్చింది. ఒకవేళ తండ్రి ఇంటికి వెళ్ళి ఉంటే, ఆమె తిరిగి మోయాబ్ దేశంలోనే ఉండుంటే ప్రియులారా, ఆమెకి సంతోషం మళ్ళీ దొరికిండేది. ప్రియులారా, ఆమె ఇష్టపడినటువంటి అన్నీ ఆమె ఖచ్చితంగా దొరికింటాయండి. కానీ ఈమె ఏం చేస్తుంది, నాకు ఈ దేశం వద్దు, నా యొక్క తండ్రి ఇల్లు నాకు లేకపోయినా పర్వాలేదు, నేను నీతో వస్తానని చెప్పి అత్తమ్మని గట్టిగా పట్టుకుంది. ప్రియులారా, ఆమె పుట్టి పెరిగినటువంటి తన యొక్క జన్మ దేశాన్ని విడిచిపెట్టి సర్వశక్తిమంతుడైనటువంటి దేవుని ద్వారా ఎన్నుకోబడినటువంటి బెత్లెహేము అంటే యెరూషలేములో ఉండేటువంటి బెత్లెహేముకు ఆమె వచ్చింది. ప్రియులారా, ఆమె జీవితంలో ఏ నమ్మకం లేదు. కానీ ప్రియులారా, ఆమె యొక్క ప్రయాసాన్ని, ఆమె చేసినటువంటి క్రియలను యెహోవా చూశాడు. నా యొక్క దేశానికి నువ్వు వచ్చావు కాబట్టి, నా యొక్క రెక్కల కింద నువ్వు సురక్షితంగా ఉండడానికి వచ్చావు కాబట్టి, నీ యొక్క క్రియలకు నేను ప్రతిఫలాన్ని ఇవ్వబోతున్నానని చెప్పి బోయేజు ద్వారా దేవుడు మాట్లాడాడు. ప్రియులారా, ఏం జరిగింది? ఆమె జీవితాన్ని కోల్పోయింది. కానీ బెత్లెహేముకు వచ్చినప్పుడు ఆమె జీవితం మళ్ళీ కట్టబడింది. ప్రియులారా, ఇంకా ఆమె పొందుకున్నటువంటి శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదం ఏంటంటే, ఆ రూతు యొక్క సంతతిలోనే ప్రభు అయిన యేసుక్రీస్తు జన్మించాడు. ప్రియులారా, మనుషులు ఒకవేళ మీ యొక్క క్రియలకు ప్రతిఫలం ఇవ్వకపోవచ్చేమో, కానీ నిన్ను చూసేటువంటి దేవుడు, నీ యొక్క బాధలు ఎరిగినటువంటి దేవుడు, నువ్వు మనుషుల ద్వారా మోసగించబడేది చూసేటువంటి దేవుడు, ఆయన ఈ యొక్క ఉదయకాలం సమయాన్ని చెప్తున్నాడు, నీ యొక్క క్రియలకు నువ్వు చేసిన దానికి నేను ప్రతిఫలం ఇవ్వబోతున్నాను నా కుమారుడు, నా కుమార్తెని చెప్పి నీతో మాట్లాడుతున్నాడు. అనేక రోజులుగా ఏదో ఒక విషయం కొరకు నువ్వు ప్రయాసపడి నువ్వు ఓడిపోతున్నావు, నువ్వు మోసగించబడుతున్నావు, నువ్వు సొమ్మసిల్లిపోయి ఉన్నావు. అయ్యో, నా ప్రయాసం అంతా వ్యర్థమని చెప్పి నువ్వు అనుకుంటున్నావేమో. ఈ యొక్క ఉదయకాల సమయాన దేవుడు అంటున్నాడు, నీ